తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధిస్తాడని తాను ముందే ఊహించానని నటుడు నరేష్ విజయకృష్ణ తెలిపారు. కొత్తదనం కోరుకునే తమిళ ప్రజలు ఎన్టీఆర్, ఎంజీఆర్ సరసన విజయ్ను నిలిపి కింగ్ను చేశారన్నారు. రెండు రాష్ట్రాల్లో సినీ ప్రముఖులు రాజకీయంగా కీలక స్థానాల్లో ఉండడం గర్వకారణమంటున్న నటుడు నరేష్తో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. తమిళనాట తలపతి విజయ్ సీఎం విజయ్గా మారారు. అయితే విజయ్ గెలుపుని ఎలక్షన్ రోజే ముందుగా ఊహించడం జరిగింది. సీనియర్ నటులు నరేష్ విజయ్ ఖచ్చితంగా గెలుస్తాడు, సీఎం అవ్వబోతున్నాడు, మ్యాజిక్ చేయబోతున్నాడు అని చెప్పారు. అలాగే జరిగింది. సో నరేష్ గారికి ఏంటి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, విజయ్ ఎలా చేయబోతున్నాడు అనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. బేసిక్గా నేను యాక్టర్గా అందరికీ తెలుసు, చాలా మటుకు నేను చెప్పిన ఫిల్మ్స్ 70% స్ట్రైక్ రేట్ ఉంటుంది, అంటే పల్స్, ఇట్స్ ఆల్ పల్స్. అదేవిధంగా నేను బీజేపీలో రకరకాల పార్టీలో రకరకాల పోస్ట్ చేశాను. సంఘ కార్యకర్తని, ఆర్ఎస్ కార్యకర్తని 15 years పనిచేశాను. దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అంటే సెఫాలజీ, అంటే ఎలక్షన్ ప్రొడక్షన్. దాదాపు మోడీ గారు ఫస్ట్ విజయం దగ్గర నుంచి 7 elections out of 9 ఇంతవరకు నేను సక్సెస్ అయ్యాను. బేసిక్ పల్స్ అండి, అంతే. బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓటు శాతం ఒక్కసారి పెరగడం, యూత్ ఓటింగ్ విపరీతంగా రావడం, రెండోది మార్పు, అన్నిటికన్నా మార్పు కావాలని కోరుకోవడం. ఒకటి ఏజింగ్ పార్టీ, ఒకటి ఆల్రెడీ ఫేడింగ్ పార్టీ. విజయ్కు ఉన్నటువంటి కెరిస్మా లాస్ట్, ఇవన్నీ కలిపి ఒక కొత్తదనం వస్తుందని నమ్మకం అండి. ఎలక్షన్ అయిన మరుసటి రోజు మార్నింగ్ ట్వీట్ చేస్తే చాలా నెగిటివ్ వచ్చింది నాకు ట్విట్టర్లో, కానీ దాన్ని మళ్ళీ పోస్ట్ చేశాను కూడా. నా ఫ్రెండ్స్ కూడా మెడ్రాస్ నుంచి ఫోన్ చేసి మీరు అక్కడి నుంచి చెప్తున్నారు, ఇక్కడి నుంచి మేము చెప్తున్నాం, 2 సీట్లు రావన్నారు. నేను నవ్వుతూ ఊరుకున్నా. మళ్ళీ వాళ్ళే సారీ చెప్పారు. అది ఎందుకంటేనండి, నేను బయాస్ లేకుండా ఒక సెఫాలజీ చేస్తే బయాస్ లేకుండా బాగా స్టడీ చేస్తాను. ఇంగ్లీష్ ఛానల్స్ కానీ, తెలుగు, తమిళ్ అన్ని ఛానల్స్ స్టడీ చేస్తాను. నా పల్స్ తీసుకుంటాను. రకరకాల ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రౌండ్ రూట్ క్యాడర్ తీసుకుని ఒక రిజల్ట్ చెప్తానండి. సో ఆ రకంగా ఐ ఫీల్ట్ వెరీ హ్యాపీ. తమిళనాడులో ఒక మార్పు వచ్చిందండి. ఈ మార్పు రావాలి. వెస్ట్ బెంగాల్లో వచ్చింది, కానీ తమిళనాడు పుట్టి పెరిగింది మేమంతా, సినీ పరిశ్రమ అంతా అక్కడే. కాబట్టి ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. ఎన్టీ రామారావు గారు, విజయ్ గారు, ఎంజీఆర్ గారి తర్వాత ఆయనే వాడు చేసింది. సో బేసిక్గా కింగ్ ఆర్ కింగ్ మేకర్ అని చెప్పాను. ఈజ్ బికమ్ ఎ కింగ్ మేకర్, దెన్ ఎ కింగ్. కరెక్ట్గా అయింది. సో ఆ రకంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే, మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎంత ప్లస్ అవుతుంది అనేది ఒకటండి. ఎన్నో ఎదిరింపులు దాటి ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం నిలబడి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఇంటికి వచ్చేటువంటి ఒక పరిస్థితి వచ్చిందంటే, పరిస్థితి అంటే గుడ్. ఇవాళ సినీ పరిశ్రమకి గౌరవం పెరిగిందని నమ్ముతున్నానండి. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి వల్ల డిప్యూటీ సీఎం కావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ కాదు. హీఈస్ గాట్ ఎ మెటల్. ఆర్గనైజేషనల్ కెపాసిటీస్ని పెంచుకుంటే స్ట్రాంగ్ సీఎంగా సినిమా వాళ్ళు ఎప్పుడు కాగలరు అనేటువంటి నమ్మకం పిఎం కానీ ఏ పదవి కానీ సినిమా వాళ్ళు చేయగలరండి. మనం సినిమా వాళ్ళు ఏంటంటే జనరల్గా బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నాం. ఆ ప్రపంచంలో మనం ఉంటే ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. అందులో ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఒకరు విజయ్ గారు అండి. ఇది తను ఉన్న పరిస్థితులకి అనుగుణంగా మంచి పరిపాలన అందిస్తారు. సినిమా వాళ్ళకి ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించి ఒక స్పేస్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ఏబిఎన్.